నాకు పెళ్ళి. ఆ, పెళ్ళంటే ఉబులాటమే. ఎవరిది? నేనే. నేను అని గుర్తిస్తున్నా నీ నిజ స్వరూపం. ఏమంటున్నావు? ఆ, పెళ్ళంటే ఉబులాటమే అనా అంటున్నా. వయస్సుకు తగిన ఉత్సాహం మరి. ఏం వయస్సు? యవ్వనం, యవ్వనపు వయస్సు, భోగించే వయస్సు. భోగం ఎంతసేపు ఉంటుంది? క్షణభంగురమేగా. విషయంగా కాసేపైనా ఈ మధుర స్మృతులు లోపల ఉంటాయి కదా. మళ్ళీ విషయ సందర్భాన్ని కూర్చుకుని అనుభవిస్తాం. ఎంతకాలం ఈ తీరుంటుంది? పిల్లలు పుట్టి వాళ్ళ సందడిలో ఆ స్మృతికి మధురం క్రమంగా తగ్గుతుంది. వయస్సు పెరుగుతూ ముసలితనం చేరుతుంటే ఆ వాంఛ తగ్గుతుంది. అది సహజమేగా. ఏ వయస్సులో అదే అనుభవించాలి. ఎవరు అనుభవించాలి? ఇంకెవరు? నేనే అనుభవించాలి. నేనే అనుభవిస్తాను. అనుభవించడం వేరు, నేను వేరు. అంతేనా? నేను ఉన్నది, అనుభవించడం ఒక క్రియ. అంతేనా? సాధారణం, సహజం అయిన విషయంలో నీవు చాలా లోతుగా ప్రశ్నలు వేస్తున్నావు. అదుగో, నీవు అని అంటూ నేనును దూరం చేసుకుంటున్నావు. నేను అని గుర్తిస్తున్న నిజ రూపం లోపల పలుకుతున్నది. నేనుకు సమాధానం చెప్పు. బయట తిరిగే ఓ నేను లోపలి నేనుకు సమాధానం చెప్పి కదులు. లోపలి నేనును చూచి చేరి అప్పుడు భావాలను కదిలించు. అయితే ఇప్పుడు నేను ఎప్పుడూ ఉన్నదే. కదిలిపోతూ అనుభవాలు కొన్ని మరుపులోకి పోతున్నాయి, కొన్ని అక్కడికక్కడే నశిస్తున్నాయి. నీ ఉబలాటం నిన్ను మురిపిస్తున్నట్లుగా అనుకుంటున్నది, నిన్ను మరిపిస్తూ నశిస్తున్నది. ఇది సాధారణం, సహజమేగా. అవునంటూనే కాదంటున్నావు. అనుభవిస్తున్నప్పుడు మురిపిస్తూ పలికించుకున్న నేను తరువాత మరుపులోకి వెళ్ళిన నేనుగా, ముసలితనంలో నశించిన నేనుగా, కాలాన చనిపోయిన నేనుగా. ఇదేనా నీకు పలికే నేను? ఇదేనా నేనుకు గతి? ఎట్లెట్లా? క్షణభంగురం అని ఒప్పుకుంటున్నావు. విషయ బాంఛ క్షణభంగురమా? విషయ అనుభవం క్షణభంగురమా? అనుభవిస్తున్న నేను క్షణభంగురమా? అనుభవించే నేను క్షణభంగురం అయితే ఆ అనుభవానికి లక్ష్యమేమి, అర్థమేమి? అనుభవం క్షణభంగురం అయితే నీవన్న మధుర స్మృతికి రూపమేమి? మధుర స్మృతి నేనే. విషయం మరుపులోకి పోయి క్రమంగా నశించినట్లు మధుర స్మృతి కూడా మరుపులోకి పోయి క్రమంగా నశిస్తున్నది కదా. అది సాధారణమే, సహజమే. ఇక విషయమును, అనుభవాన్ని, మధుర స్మృతిని పలికించి అనుసరిస్తున్న నేను కూడా మరుపులోకి పోయి నశిస్తున్నది. ఎట్లా? నేను నశిస్తున్నది అంటే ఒప్పవు. విషయాలు మార్చుకుంటున్నావు. అనుభవం, మధుర స్మృతి, సుఖం, దుఃఖం ఇవి పట్టుకొని వేలాడుతున్నావు. అందరూ ఇదే చేస్తున్నారు. అందరి సంగతి తరువాత ఆలోచిద్దాం. ముందు నీ సంగతి విచారణ చేసి నిశ్చయించుకో. విషయాలతో ఊగులాడుతూ అనుభవాలలో నశిస్తూ నిలకడను పొందలేని స్థితిని నేనుగా గుర్తిస్తావా, లేక నిశ్చలమైన అనుభూతితో చలించని శాశ్వతమైన మధుర స్మృతిని, దేహం విడిచిన మరణం లేని, నాశం లేని అమృత స్వరూపపు స్మృతిని నేనుగా, నిత్య దర్శనము స్వరూపమును నేనుగా గుర్తిస్తావా? నీకు నీవే చెప్పుకో. శాశ్వత స్వరూపమే నేను అని గుర్తింపు బాగుంటుంది. నీవు అదే జీవా. శాశ్వత స్వరూపమే నేను అని గుర్తించే అమృత స్వరూపమే స్మృతిలో గుర్తింపబడుతున్నది. విషయములలో వాస్తవానికి ఈ రూపమే పలుకుతున్నది. అయితే అందరికీ ఈ అవకతవక జీవితం ఎందుకు? గుర్తించని దోషం చేతనే అనుట సూటిగాను స్పష్టంగాను సమాధానం. మరి నా నిజస్వరూపాన్ని చేరటం ఇప్పటి స్థితిలో ఎట్లా? గుర్తించటమే. యవ్వనం అన్నవే
యవ్వనం అంటే భౌతిక దేహంలో కలిగిన మార్పును గుర్తించుట కాదు. ఇంతవరకు శైశవ బాల్య కౌమార దశలలో దేహం పక్వం కానందువల్ల నిన్ను నీవు అంటే నేనును విచారణ చేసుకోలేని చంచల దశ. ఇప్పుడు ఆ దశలు దాటిన దశ యవ్వనం. ఇక్కడ దేహం పక్వమైంది. 25 సంవత్సరాల ప్రాయానికి మెదడు కూడా భౌతికంగా పూర్తిగా ఎదిగింది. అంటే మిశ్రణే అమిశ్రణే చ. దేహం అపక్వ దశ నుండి పక్వ దశకు చేరుట యవ్వనం. మళ్ళీ అపక్వ దశకు పోకుండుట కూడా యవ్వనమే. అర్థమైంది. ఉండు, అప్పుడేనా భౌతిక దేహపు ఈ యవ్వనం ముసలితనానికి పరిగెత్తి మరణించి అగ్నిలో కాలి భస్మం అవుతుంది. అవును, ఇంకా మరి? అయినా ఈ దేహపు తీరును ఉపమానంగా సృష్టి రచించింది. దీనికి ఉపమేయం మనిషికి బుద్ధి సంస్కారం. పశు పక్షి మొదలైన జన్మలు దేహముల నుండి క్రమంగా సంస్కారం సంస్కరింపబడుతూ మానవ జన్మ మానవ దేహం కలిగింది. ముందుగా ఈ ఎదుగుట విలువను గుర్తించాలి. అవును, 84 లక్షల జీవరాశుల జన్మలను దాటి మానవ జన్మను చేరుటకు ఎదుగుట గొప్ప విశేషం. ఆ విశేషానికి నీ వంతుగా నీవేం చేశావు? గుర్తించినట్లుగా నేనేం చేశానో నాకు తెలియదు. నీ లోపల ఉండి నిన్ను ఇంత దూరం ఇన్ని గడ్డు జన్మల నుండి కాపాడి దాటించిన చైతన్యం నీకు తెలుస్తున్నదా? చెబుతుండగా వినటమే, దర్శనం లేదు. అటువంటి దర్శనానికి అవకాశమే యవ్వనం. అంటే అపక్వమైన దేహం పక్వం అయి కలుగుట, మళ్ళీ అపక్వ దశకు పోకుండా ఎదుగుట ఉపమానం. నీలో ఇంతవరకు నిన్ను ఎదిగించిన చైతన్యమును దర్శించుటకు నిన్ను నీకు అవకాశంగా చేర్చి ఆ వైపు దృష్టిని మరల్చుమని, ఇంకొక వైపు దృష్టి మరల్చకుమని నీకిచ్చిన శక్తి తేజస్సే యవ్వనం. ఈ మాటలు కొత్తగా ఉన్నాయి. బయట దృష్టితో బయటగా తిరుగుతూ తన తేజస్సును నిర్లక్ష్యం చేసి దుర్వినియోగం చేస్తూ పోతుంటే ఈ మాటలు క్రొత్తగానే తోచుతాయి. బయటగా తిరగడం అంటే? పెళ్ళి అని ఉబులాట పడితివే, ఇది నీకు నీ స్వరూపం కానిది. నేను అనేది నిజస్వరూపానికి చేరనీయనిదిగా అడ్డంకుగా బయటి రంగం. అయితే పెళ్ళి బయట విషయమా? తన చైతన్యమును చేరి వేరే వాటి నుండి దూరం కావాల్సిన యవ్వనం తన చైతన్యమునే దూరం చేసుకొని వేరేదైనా పెళ్లి సంసారంలో చచ్చేదాకా నిండా మునిగిపోతే మరి అది ఆ పెళ్లి తీవ్రమైన బయట విషయమే. లోకమంతా పెళ్ళంటే ఉబులాట పడుతుంది, పవిత్రం అనుకుంటుంది, కర్తవ్యం అనుకుంటుంది. గాలివాటంగా తిరిగే మనుష్యుల తీరు అట్లాగే ఉంటుంది. ఆందోళనలో అల్లాడిపోతుంటారు. సుఖం వచ్చినా పట్టలేరు, దుఃఖం వచ్చినా నిలవలేరు. వచ్చిపోయే వ్యవస్థలలో సందడి కల్పించుకొని చావుదాకా ప్రొద్దు గడుపుతుంటారు. గతులు తెలియరు. గతులంటే ఏమిటో? నీకే విచారణ లేని ప్రవృత్తి ఉన్నది. ఇది నీ వేగం, నీ ప్రవాహం. నీవు పెళ్లికి ఒప్పుకునే ఆడుపిల్ల నిశ్చలమైన జ్ఞానం ఏమీ కాదు. ఆవిడకి ఆవిడ ప్రవృత్తి ఉంటుంది. ఇది ఆవిడ వేగం, ఆవిడ ప్రవాహం. 2 వేగాలు ఢీకొంటూ చచ్చేదాకా బ్రతకాలి. ఈ బ్రతుకు సుఖమా? అందరూ అట్లాగే ఉంటారా? ఉండరని ఎందుకు ఆశపడాలి? మనుష్యులందరూ వారి వారి ప్రవృత్తిలో గింజుకులాడుతూ గొప్పవాళ్లమని అభిమానపడేవారే. పెళ్లి చేసుకొని సంసారంలో సుఖపడే వారిని చూచావా? మనుషులందరూ ఇంతేగా, అజ్ఞానులు. అజ్ఞానులని అజ్ఞానంలో సమర్థించుకోవటం యవ్వనం కాదు. యవ్వనే వనితాహతః. యవ్వనంలో ఆడువారికి దాసులే మగవారు. బయటికి విరుచుకుపడే కామోద్రేకం ఉంటుంది.
ఎల్లప్పుడూ ఆడువారితోనే మాట్లాడుతూ, వారితో తిరుగుతూ, చౌకబారు హాస్యాలు పలుకుతూ, చిలిపి యవ్వనపు అల్లరి అనేటి పేరులో ముసుగులో గంతులు పెట్టుతూ ప్రవర్తిస్తుంటే, ఈ చిలిపితనం తమలో రగిలేడి కామం యొక్క తృప్తి కొరకు చకోర పక్షుల వలె తపించెడి ఆడువారు వివిధ వికృత భంగిమలతో ఆకర్షిస్తుంటారు, బుర్రలను కెలుకుతుంటారు. యవ్వనంలో పంది కూడా అందంగానే ఉంటుంది. ఆడువారు చిలిపిగా ఆకర్షిస్తూ మాట్లాడుతుంటేను, నోటితో కాక ముఖంతో మాటకు సమాధానం చెబుతుంటేను, వాళ్లకే కనబడని విపరీత భంగిమలు ముఖంలో బయటపడుతుంటాయి. ఆ భంగిమలను పచ్చిమిరపకాయ బజ్జీలాగా కొరుక్కొని తినాలని దూకిడి మగవారి ప్రవృత్తి సముద్రపు అలలులాగా రెపరెప కొట్టుకుంటుంది. రెండు కామవేగాలు ఢీకొని ప్రేమ కలాపాలలో రగులుతుంటాయి. లోకం అట్లాగే ఉన్నది. కామవేగానికి కారణమును స్వరూపమును గుర్తించు నాయన. మొదటిది ప్రధానమైనది అయిన కారణం సృష్టిలో కామం లేదని తెలియకుండుట. ఇంకా తాను పూర్ణుడుగను నిశ్చలుడుగను మరణం లేని అమృత స్వరూపుడుగను రచింపబడిన గ్రాహ్య సృష్టి స్వరూపంగాను కామ చాంచల్యం విషయ చాంచల్యం తనకు రచనలో లేదని జ్ఞానం లేకపోవటం. ఇది లోపలిది, అభౌతికమైనది, ఆధారమైనది అయిన దోషం. నిరంతర ప్రవర్తన ప్రాప్తి జ్ఞానం రక్షణాత్మకం గ్రాహ్యమితి చ ఉపే తిష్టతి స్థిరమితి ఉపస్థః. నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక రక్షణగాను గ్రహింపదగినదిగాను స్థిరమైనదగుట ఉపస్థల లక్షణం. ఆడు మగల ఉపస్థ ఇంద్రియముల లక్షణం. ఈ విధంగా దోషములన్నిటికీ అతీతంగా ఉపస్థకు సృష్టి రచన. సాధారణంగా మనస్సు దోషం అంటే తనను తాను గ్రహించుటలో దోషం. ఈ దోషం ఆడు మగలు ఇరువురిని మనస్సులో కామవేగంగా కెలుకుతుంది. ఈ తప్పుడు గ్రహింపులో ఇరువురు పరస్పరంగా కామవేగమును తీర్చుకోవాలనుకుంటారు. ఇట్లా అనుకొనుట అడుగడుగుకు కామభావాలను కలిగిస్తుంది. విపత్తుకు ఇది నిజమైన కారణం. ఇది సాధారణంగా అందరికీ తెలియని కారణం. ఇక రెండవ కారణం, బయట వ్యవహారంలో శ్రమ వలన ఒడలు అలసిపోయి తన నిశ్చల కాంతి అందనిదిగా అవుతుంది. ఇది భౌతిక కారణం. మగవానికి భౌతికంగా వీర్యం ఆహారం నుండి ఉత్పన్నమైనదిగా ఎల్లప్పుడూ మెదడుకు ప్రశాంతంగా చేరుతుంటుంది. ఒడలు అలసిపోయినప్పుడు ప్రశాంతమైన ఈ ప్రక్రియ భంగం చేయబడుతుంది. మెదడుకు చేరని వీర్యం బయటికి పోయే మార్గం కనపడక మగవానిని కిలుకుతుంది. ఇక ఆడుదాని సంగమును కోరి వదిలించుకోవాలనుకుంటాడు. మొదటి కారణమును విచారించిన జ్ఞాని మరి ఓర్పు చేత చలించడు. ఓర్పుకు మించిన తీవ్రమైన శ్రమలో వేరైన ఉపాయంలో చికిత్స చేసుకొని వదిలించుకుంటాడు. మనస్సు యొక్క దోషమునకు అవకాశం కలుగకుండగను ఆడుదాని సంగమును చేరకను తన జీవరూపమును స్వరూపం నుండి జారకుండగా కాపాడుకుంటాడు. ఇది కూడా సాధారణంగా అందరికీ తెలియని కారణం. ఈ రెండవ కారణం చేత కలిగిన అలజడిని గుర్తించక ఆడుది మగవాని సంగమును కోరుతుంది. కామవేగంగా తీసుకొని ప్రవర్తిస్తుంది. ఈ ఉపాయం సులభం అనుకొని అందకుంటే అల్లరైనా చేస్తుంది. ఇందుకే ఆడుదానికి కామవాంఛ ఎక్కువ అని లోకంలో నానుడి. తరువాత పిల్లలను పెంచటంలోనూ గృహిణిగా సంసార బాధ్యతలోనూ రానున్న కష్టాలను తెలుసుకునే ముందు చూపు ఉండదు. తగిన భంగిమలతోనూ చేష్టలతోనూ
సూక్ష్మమైన కుటిల ప్రవర్తనలతోనూ మగవానిని కెలుకుతుంది. మొదటి కారణమును విచారణ చేసిన ఆడుది అలసట తీర్చుకునే చికిత్సను చేస్తుంది దేహానికి. మగవానికి మూడవ కారణం. జీవుడు ఆహార పదార్థమును ఆశ్రయించి మగవాని గర్భంలో చేరి ఒక కణమును పలికించుకొని అందులో ఇమిడిపోతాడు. తను తర్వాత ప్రయాణం ఆడుదాని గర్భం చేరుట. మగవాని గర్భంలో 2 నెలలు ఎదిగి గర్భధానమును కోరి ప్రవర్తిస్తుంటాడు. సాధారణమైన మానవుడు ఈ ప్రేరణను తనకు కామ ప్రేరేపణగా అనుకొని చలిస్తాడు. ప్రేరణను జీవుని ప్రేరణగా గుర్తించి నిగ్రహిస్తాడు జ్ఞాని. ఇక వేరు ఉపాయం లేక బయట విసర్జనలో బయటికి వెళ్ళిపోతాడు. ఈ అవాంతరం ఆడుదానికి లేదు. కామవేగానికి ఈ 3 కారణాలు విజ్ఞానమే. కామవేగానికి గురి అయి పిల్లలను కంటారు. సంస్కార ప్రభావం, ప్రవృత్తి దోషం సాధారణంగా మనుష్యులకు తెలియదు. దేహాల అందం చూచుకొని పెళ్లి చేసుకుంటారు. అట్లా కట్టుబడిన తరువాత వాళ్ళ సంస్కారం, ప్రవృత్తి, ప్రవర్తన రంగంలోకి వస్తుంది. మగవానితో సర్దుకొని పోయేవారు కొందరైతే తన సంస్కారానికి తగినట్లు సంసారం నడిపే ఆడువారు కొందరు. తేడా పట్టించుకోనని మగవాడు తన దారిని తాను పోతుంటాడు. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా తేడా వస్తే ఏదో లౌకిక తీరులో పరిష్కారం అయితే సరేననుకుంటాడు. విపరీతమైన సంస్కార విపరీతములను తెలియనివాడు లోకపు తీరుగా పోతుంటాడు. ఇంకా కొందరు ఆడువారు ఎప్పుడూ మగవానికి ఎదురే. మగవాని మాటను వినదు, పలుకనీయదు. తోలనాడటం తీవ్రంగానే ఉంటుంది. ఇట్లాంటి వారు గయ్యాళి భార్యలని సామెత. వీరికి మగవాడు బానిసయ్యే, కుక్కిన పేనుగా బ్రతుకుతుంటాడు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా, ఆవిడ పోరు పడలేక మార్చలేక ఆడువారినే ద్వేషించి మానసిక బలహీనం చేత త్రాగుడుకు అలవాటు పడుటో, వ్యభిచరించుటో, పిచ్చెక్కి రోడ్లపై తిరుగుటో జరుగుతుంటుంది. సంస్కారం తెలియదు, ప్రవృత్తి మారదు, జీవన లక్ష్యం తెలియదు. అలవాట్లు పోవు, అలవాటులో పొరపాటు, పొరపాటులో అలవాటు. లోకం పోకడ, ఖర్చులు, లోకానికి కట్టుబడాలని, పోటీ పడాలని, ఏదో గొప్ప కావాలని, లోకానికి అతీతంగా లోకంలో గొప్పయై పొగడ్తలు పొందాలని, ఇంట్లో ప్రవృత్తి రూపాలన్నీ క్రొత్త క్రొత్త పథకాలు వేస్తుంటే అందుకొని ఆదరించే శక్తి చాలక కుళ్ళి గతిలేని చావుకు చేరుతారు. అదే పరమగతి అన్నట్లు. లోకపు తీరు ఇట్లాగే సామాన్య విపరీతాలుగా ఉంటున్నవి. లోకం సంగతి నీ విషయం కాదు, నీ సంగతి నీకు విషయం. ఆడుపిల్లలు, మగపిల్లల ఈ స్వేచ్ఛ వారికి చేటు, సమాజానికి చేటు. సృష్టి సమన్వయము కాదు. తమను సమాజమును సృష్టి సమన్వయమును కొలుచుకునే మాతలు మీరిరువురు, రక్షించెడి పితలు మీరిరువురు. మానే పా రక్షణే. ఈ విధంగా మీరిరువురును మాతా పితరులు ఇది ఇరువురకు స్వరూపం. ఇప్పుడున్న చంచల రూపాన్ని విడిచి ఈ నిజ రూపంతో చేరుట, ఇంకెన్నడూనూ చంచల రూపంతో చేరకుండుట సృష్టి రచించిన యవ్వనం, నిజ యవ్వనం. యు మిశ్రణే అమిశ్రణేచ్ఛ. సృష్టి రచించిన యవ్వనం పవిత్రంగానూ అర్థయుక్తంగానూ ఉన్నది. నీవు అనుసరించవలసినది సృష్టి రచించిన నిజ యవ్వనమునే. దీనిని పోగొట్టుకొని ముసలితనం చేరి చివరకు మరణించడే బ్రతుకుగా భౌతిక యవ్వనమును కాదు. యవ్వనమును సృష్టికి సమన్వయంగా తన శ్రేయస్సుకి సరిగా సద్వినియోగం చేసుకోవాలి.
ఇంతకు పెళ్లి చేసుకోవచ్చా లేదా? పెళ్లి శుభకార్యం అంటుంది లోకం. దేవుళ్లకు పెళ్లి కళ్యాణం చేస్తే అదేదో పుణ్యకార్యం అంటుంది. లోపలి అధిష్టానపు పలుకులు, అంతరాత్మ పలుకులు, అంతర్యామి పలుకులు వేరుగా ఉన్నాయి. లేడికి లేచిందే పరుగట. తలంపుల చేత తరుమబడివారు లోపలి పలుకులను ఉన్నట్లుగా కూడా గుర్తించలేరు, వినలేరు. వినినా అర్థం కాదు. ఇక విచారణ కలలోని మాట. అడిగిన నీవైనా అర్థం చేసుకో. అర్థం చేసుకుంటాను. పెళ్లి చేసుకోవచ్చా లేదా అన్న ప్రశ్నకు అవునని గాని కాదని గాని పెళ్లితో పోల్చి సమాధానం కాదు. నీ నిజ యవ్వనము నిలుపుకొనుటతో పోల్చి నీ సామర్థ్యమును గుర్తించి నీవే చెప్పాలి. పెళ్లి శుభకార్యం అని లోకం అంటుంది తన లౌకిక దృష్టిలో. లోకానికి బయట దృష్టి, బయటి ఆలోచనలే. అంతర్ముఖంగానే నిజ దృష్టిగానే ఉండవు, తెలియవు. ఇట్లా ఆలోచించే సంస్కారం కూడా చాలా మందికి ఉండదు. వాళ్ళ ఆలోచనకు పుణ్యకార్యం పాపకార్యం, పాపకార్యం పుణ్యకార్యం. అయినా ప్రవృత్తి వేగపు మనుష్యులకు బంధం బాధలే శుభకార్యం. కళ్యం అనతి అనయతీతిచ ప్రవర్తించి పలికించి జీవనమునకు అన్వయించుకొనుటను స్పష్టంగా పలికించి పలికింపచేయుట కళ్యాణం. అర్థం చేసుకో. మనుష్యులు వారి వారి ప్రవృత్తికి తగినట్లు ప్రవర్తిస్తారు. తమ ప్రవర్తనను సరియైనదేనని సమర్థించుకుంటూ లెక్క పెట్టుకుంటారు, అన్వయించుకుంటారు. వారి తీరును వారి నిజ శ్రేయస్సుకు అన్వయించి పలుకుట, పలికింపజేయుట కళ్యాణం. దేవతామూర్తులు ఆలుమగలుగా భౌతిక రూపములు కారు. వారు జీవులలోని ప్రవృత్తిని సవరించడి ప్రకృతి స్వరూపం. ఇందుకు తగిన పాలనను పూర్ణమునకు చేర్చడిది పురుష స్వరూపం. ఈ ప్రకృతి పురుష లక్షణాలు మనుష్యుల ప్రవృత్తిని స్వరచేయుటగా పలికించి పలికింపజేసి వారు శ్రేయస్సును పొందేటట్లుగా అన్వయం చేసి వారిచే అన్వయింపచేసేది పవిత్ర కర్మ కళ్యాణం. ఈ కళ్యాణం ఈ విధంగా పవిత్ర కార్యం. కళ్యాణం అంటే పెళ్ళి అని అర్థం చెప్పుకొని, పెళ్ళి అంటే కామభోగం అని వారి స్వేచ్ఛా ప్రవృత్తిని ఊహించుకుని, వారి ఊహపు పెళ్లిని దేవతామూర్తులకు కళ్యాణంగా కల్పించి, ఆ కళ్యాణం తమకు కళ్యాణం పెళ్లిగా అని సమర్థించి, తమ కామ కలాపాలను దేవతామూర్తులకు కూడా అంటించి ఇక సర్వం సాంగమంగళం అంటున్నారు. దేవతామూర్తులకు లక్షణాత్మకంగా నిజమైన పవిత్ర కర్మ అయిన కళ్యాణాన్ని మానవుడు అనుసరించుట తనకు పెళ్లి కళ్యాణం అని అర్థం. ఇక్కడ కామభోగానికి అర్థం లేదు. మరి సృష్టిలో జీవులు పుట్టడం ఎట్లా? జీవులు పుట్టడం భౌతిక ప్రక్రియయే. వీర్యం ఇంజెక్షన్ ఇస్తే శిశువు తగినంతగా పుడతాడు. ఈ కృత్రిమపు తీరులో పుట్టిన పిల్లలు సహజమైన జీవులుగా బ్రతకలేరు. ఇంకా విశేషించి కామ ఆవేశంలో గర్భమును మగవాడు దానం చేసిన, ఆడుది తీసుకున్న జీవుడు వారి ఆవేశ దోషానికి గురి అవుతాడు. పిసుకబడిన అతని సంస్కారం రెచ్చగొట్టబడుతుంది. తల్లిదండ్రులు జీవునికి కీడు చేయటం మొదటిలోనే కామపు సంస్కారమును పిత్రార్జితపు ఆస్తిగా పంచి ఇచ్చే తీవ్రం. అయితే ఎట్లా? నిజం తెలియాలి జీవ. సృష్టిలో పిల్లలను కనుటకు రచన అవకాశం ఉన్నది గాని కామ ఆవేశం సృష్టి రచన కాదు. కామ ఆవేశం మనుష్యుల కల్పన. అది సృష్టికి వ్యతిరేకం. ఇష్టానుసారం ప్రవర్తనకు స్వేచ్ఛ లేదని అర్థమవుతున్నది. మరి ఈ లోకంలో బ్రతకడానికి కొలతబద్ద ఏమి? తానే ప్రమాణం నాయన, తనే కొలతబద్ద. లోకాన్ని అనుసరించిన బ్రతుకులో అనిత్యం. తను ఈ దేహపు జీవితంలోనూ మూసుకొని పోయేది ఏమి ఉండదు జీవ.
చనిపోయేటప్పుడు తీసుకొని పోవటానికి ఏమీ లేదు. ఆత్మవంచన తనకు తాను మోసం చేసుకొని బ్రతికే తీసుకొని పోవాలి. చెడి బ్రతికిన బంధమైన శుభాశుభములైన కష్టసుఖాలైన అన్నీ తనకే, తనతో పోల్చియే. అందుకే బయట జీవితం ఆత్మవంచన, తనకే మోసం. శుభమైన ప్రయత్నం అనటానికి బయట పనులు చేష్టలు తూగవు, అర్హత లేనివి జీవ. అయితే ఏది నిజ ప్రయత్నం? ఇకనైనా చలించక నిశ్చలంగా విను. లౌకిక దృష్టిని, లోకపు తీరును అనుసరించక విడిచి నిన్ను నీవు నీ నిజరూప శ్రేయస్సును, ఆత్మశ్రేయస్సును సాధించి ఈ విషయ వలయపు జీవితం నుండి బయటపడాలనే ఆకాంక్షను దృఢం చేసుకుంటూ పోతుంటే లోపల సచ్చిదానంద లక్షణమే నీ ఈ ఆకాంక్షకును సాధనకును తగిన తెలివిని ప్రసాదించి ముందుకు నడిపిస్తుంది. ఆత్మశ్రేయస్సుకు దగ్గరగాను ఆత్మవంచనకు దూరంగాను తనను తాను నడిపించుకొనుట బ్రతుకుకు కొలతబద్ద. ఇంతకు పెళ్లి చేసుకోవచ్చా లేదా? ఈ పురోగతి పెళ్లితో పోల్చి కాదు, ఇంకా దేనితోనూ పోల్చి కాదు. ఈ భ్రాంతి వద్దు నాయన. జీవితం అంటే జీవునిగా జీవించుట. జీవుడు పూర్ణమైన సచ్చిదానంద స్మృతి కొరకు సాధనగా బ్రతుకుట, జీవించుట జీవితం. దేహంగా దేహంతో దేహం సత్యమని బ్రతికి దేహమును నిలుపుకోలేక దేహమును చంపి విడిచిపోవటం జీవితం కాదు, జీవించటం కాదు. ఈ దేహభావంతో ఎక్కడికక్కడ మనిషి చేస్తూనే ఉన్నాడు. తన ఉనికి తనకు అందటం లేదు. ఉనికిని స్మృతిలో దర్శించి ధారణగాను పోషణగాను నిలుపుట జీవితం. ఉనికిని స్మృతిలో దర్శించి ధారణగాను పోషణగాను నిలుపుట జీవితం. ఈ మాట సత్యమని నమ్ముతున్నాను. పెళ్లి చేసుకోకుండగా స్వరూప జ్ఞానమును శాస్త్ర ప్రమాణంగా పొంది ప్రచారం చేయుట ఒక పారమార్థికం. పెళ్లి చేసుకుంటే సృష్టి రచనకు సమ్మతంగా వ్యతిరేకంగా గాక కామతృప్తికి సుతరా మోకక బాహ్య ఆంతరంగిక నియమములను తెలిసి ఆచరిస్తూ మనుష్యులకు ఆదర్శంగా ఆచరణ విజ్ఞానమును ప్రచారం చేయుట రెండవ పారమార్థికం. రెండు విధాల సృష్టి చేస్తున్నంతగా సృష్టికి సమన్వయంగా నిన్ను నీవు కొలుచుకున్న మాతవు, నిన్ను నీవు రక్షించుకునే పితవు, సమాజాన్ని కొలుచుకునే మాతవు, సమాజాన్ని రక్షించే పితవు కావాలి. ఇట్లా మాతా పితరులే నీ స్వరూపం. పెళ్లి చేసుకుని ఆచరణ విజ్ఞానమును ప్రచారం చేస్తాను. పితరుల స్వరూపాన్ని నిలుపుతాను. పెళ్ళి అందు ఉబలాటం కానీ ఆర్భాటం కానీ లౌకికంగా లౌకిక దృష్టి కానీ కొంచెం కూడా బుద్ధిలో రానియకు. శాస్త్ర ప్రమాణమును స్పష్టంగా అధ్యయనం చేసి ఆచరణలో నిలుపుతే కానీ నీవు సంకల్పం చేసిన ఆచరణ విజ్ఞానం అబ్బదు. ఇంతకు వేరైతే అది అన్ని విధాల దోషమే. ఇది తెలియాలి జీవా. పెళ్లి అందు ఇక ఉబులాటం లేదు, ఆర్భాటం అసలే రానియ్యను. సృష్టి ఇచ్చిన బాధ్యతగా ప్రవర్తిస్తాను. శాస్త్ర ప్రమాణమును తెలుసుకుంటాను, ఆచరిస్తాను. స్వరూపాన్ని నిత్యం దర్శిస్తూ నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తాను. లోకాన్ని అనుసరించను. త్రికరణ శుద్ధిగా ప్రవర్తిస్తాను. పెళ్ళి పవిత్రమైన కర్మగా కళ్యాణంగా ఆచరించి ఆదర్శం నిలుపుతా. ఇందుకు ఏ నియమములనైనా ప్రీతిగా పాలన చేస్తూ ఆచరిస్తాను. త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాను. కృతనిశ్చయంతో ఆచరిస్తే లోపలి నుండి బుద్ధికి కుశలత అందుతుంటుంది.